యువత నవత మూడవ భాగం. రెండవ భాగంలో శాలిని తన తోటి టీచర్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక సుధ అంగన్వాడీ టీచర్గా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలని తప్ప ఇంకే సలహా ఇవ్వలేని సుజాత. మనం ఋషులం కాదు. ఒక మంత్రంతో వాణ్ణి సమూలంగా మార్చడానికి, ఏదైనా న్యాయ విచారణ జరిపించి శిక్ష వేయించాలంటే వాళ్ళని రౌడీలుగా న్యాయస్థానం ముందు నిలబెట్టడం కష్టం. చిన్న న్యాయం కావాలన్నా సాక్ష్యాలు రుజువులు కావాలి న్యాయస్థానానికి. ఆ రుజువులు సాక్ష్యాలకు జడిసి చాలామంది తమకు జరగాల్సిన న్యాయాన్ని వదులుకోవడం జరుగుతుంది అంది సుధ. మీరే కాదు, ఈ సమస్యకు ఎవ్వరూ పరిష్కారం చూపలేరండి. ఒక్కోసారి అనుకుంటాను ఈ ఉద్యోగం వదిలేయనా అని. కానీ చెరువు మీద అలిగినట్లుగా అవుతుంది కదా నా పని. ఎందుకంటే మాది చాలా పేద కుటుంబం. ప్రస్తుతం నా జీతమే ఆధారం మా కుటుంబానికి. నా తరువాత 2 మగపిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళు చదువుకుని కొంచెం సంపాదించడం మొదలు పెడితే తప్ప ఉద్యోగమనే ఈ జైలు శిక్ష నాకు తప్పదు. ఉద్యోగం వదిలేసిన రోజు నేను చాలా నిశ్చింతగా నిద్రపోగలను సుజాత అంది. అమ్మ, మిషనమ్మ వచ్చింది. పిల్ల పరిగెత్తి వంటింట్లో సతమతమవుతున్న తల్లితో చెప్పింది. వస్తున్న పద. సుధే లోపలికి వచ్చింది. వంటిల్లు అసలే చీకటి, అందులోనూ పచ్చి కట్టెల పొగతో నిండిపోయి ఏం కనిపించలేదు మొదట. తరువాత పొయ్యి ముందు కూర్చుని ఉఫ్ ఉఫ్ మని పొయ్యిలోకి ఊదుతున్న సుశీల కనిపించింది. రోజు ఇలాంటి గదిలో వంట చేస్తే నీ కళ్ళు పోకుండా ఎలా ఉన్నాయి అడిగింది సుధ ఆశ్చర్యంగా. అసలు గద ఇది, గుహ అంటే సరిపోతుంది. ఇంకేం చేయాలి? ఉన్న గది ఇది. ఉన్న గదినే కాస్త పొగ పోయేట్లు చేసుకోకూడదా? అక్కడ గోడకి చిన్న కిటికీ పెడితే వెలుతురు గాలి వస్తాయి. పొగ కూడా ఇలా ఇంట్లో సుళ్ళు తిరగదు, బయటకు వెళ్ళిపోతుంది. పాతకాలం ఇల్లు, అట్టనే నెట్టుకొస్తున్నాం బతుకులు. పచ్చి కట్టెలు, దినపత్యం ఒకనాడు ఎదగదు నిర్లిప్తంగా అంది సుశీల. ఏం మనుషులో మీరు, రోజు గడిస్తే చాలు అనుకుంటారు. ఆ రోజు గడవడం అన్నది కొంచెం మెరుగ్గా కొంచెం తృప్తిగా గడవాలని ఎందుకు కోరుకోరు మీరు? ఇలా పచ్చి కట్టెలతో సతమతమయ్యే కంటే అది 4 రోజులు ముందేసుకొని ఎండకు ఆరేసుకుంటే ఇవాళ ఇలా సతమతమయ్యే అవసరం ఉండదు కదా. ముందే కొని పెట్టుకోవడానికి డబ్బులు ఏడ ఉండే మిషనమ్మ మిస్ అమ్మ కాదు, చక్కగా నా పేరు సుధా అని పిలవండి. అయితే పంతులమ్మ అంటాలే, పాఠాలు చెప్పేవాళ్లను పంతులమ్మ అనాలి. నేను చెప్పడం లేదుగా. ఏదో ఒకటి పిలుస్తలే తల్లి, నా నోటికొచ్చింది పలుకుతా. పూటభత్యం, నీళ్లు కారే కట్టెలతో వంట ఎన్నాళ్ళు? మీరు సంసారాలు చేస్తున్నారే గాని ముందు చూపు లేదసలు. 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? ఆ మహారాజుకే ఎరక తల్లి, నాకేం ఎరక? అంతా మగవాళ్ల మీద బరువేసి ఇప్పుడు నిశ్చింతగా కూర్చోగలరేమో కానీ వాళ్ళు ఎదిగాక, గుండెల మీద కుంపట్లయ్యాక అప్పుడిలా ఉండగలవా? ఏమండి, పిల్లలు ఎద మీద రాళ్లల్లా అయ్యారు, సంబంధాలు చూడరేమండి అంటావు. నేనెక్కడ చూడనే, పెళ్ళిళ్ళకి డబ్బేది అంటాడు మీ ఆయన. వయసొచ్చిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతే ఎక్కువగా కుమిలిపోయేది తల్లే కదా. ఆ మాట నిజమే పంతులమ్మ. కానీ నేనేం చేయను? పుట్టిందే గాని ఇంతవరకు పావలా డబ్బులు కళ్ళ చూసి ఎరగను. మీ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఒకే మొత్తంగా డబ్బు దాచుకోలేరు. పంటకింతని ధాన్యం వస్తుంది కదా, వచ్చినప్పుడల్లా ఓ 5 బస్తాలో 10 బస్తాలో అమ్మేసి పిల్లల పెళ్ళిళ్ళకనో మిగతా అవసరాలకనో దాస్తూ ఉండండి. మాట వరుసకంటున్నాను. రేపు నీకో నీ పిల్లలకో ఏదైనా జబ్బు చేసిందనుకో, మందులకు అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి పరిగెడతారు? వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ కట్టే షావుకారు దగ్గరికి మీరే ఉన్నప్పుడు కాస్త తీసి చిన్న మొత్తాల పొదుపు పథకంలో వేశారంటే అవి ఇంతై రేపు మీకు కల్పవృక్షాలవుతాయి. బాగానే చెప్తున్నారు కానీ ధాన్యం కళ్ళం మీద నుండే షావుకారు అప్పులకి పోతుంది తల్లి. మర్నాటి నుండి కొత్త అప్పు ప్రారంభం. సరే, ఆ పంట జోలి వదిలిపెడదాం. ఇళ్లల్లో కోళ్లు సాకుతారు కదా, నెలకి ఓ 10-25 ఆదాయం వచ్చేట్టు చూసుకో. ఆ వచ్చింది ఇంట్లో ఖర్చు పెట్టొద్దు. జాగ్రత్తగా తీసి చిన్న మొత్తాల పొదుపు పథకంలో వేసుకో. అలాగే మీ పెరట్లో 4 రకాల కూరగాయల మొక్కలు వేశారంటే, ఆ కూరగాయలు అమ్మావంటే నెలకి 10-25 రాకపోవు. అవి స్మాల్ సేవింగ్స్లో వెయ్యి. నువ్వు ఎక్కడికో బ్యాంకుకు వెళ్ళి వేయనక్కర్లేదు, నీ దగ్గరికే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. అలా కూడి నీకెంత ఆసరాగా నిలుస్తాయో తెలుసా? 2 కోడిపిల్లలు సాక్కున్నాం కానీ పండగలకి పబ్బాలకి మేమే పీక్కు తింటాం. కొళ్ళ మీద నేనొక్క పైసా కూడా కళ్ళ చూడలేదు కానీ చూడాలని సంకల్పం చేసుకో. ఇంట్లో కోడిని కోస్తే ఆ కోడి డబ్బు మీ ఆయన దగ్గర వసూలు చేసుకో.
ఒక్క పైసా కూడా ఇంటి ఖర్చుకు వాడుకోని ఖచ్చితంగా చెప్పేయి. ఇలా భవిష్యత్తు కోసం దాస్తున్నానను మీ ఆయనకు నచ్చచెప్పి ప్రయత్నం చేయి. గ్రామాల్లో పొదుపు ఉద్యమ ప్రచారానికి సుధా సొంతంగా చార్టులు కూడా తయారు చేసింది. బొమ్మల రూపంలో చెబితే గ్రామస్తుల బుర్రల్లో తొందరగా సులువుగా ఇమడుతాయని. ఈ నెల శానా ఖర్చులున్నాయి, వచ్చే నెల కాడి నుండి చూద్దాంలే అని చాలామంది తప్పించుకున్న కొంతమందితో సేవింగ్ చేయించగలిగింది సుధా. వారం వారం కొద్ది మొత్తాలు కూడి అసలు పెరుగుతుంటే వాళ్లకే ఉత్సాహం ధైర్యం వచ్చేస్తున్నాయి. వాళ్లను చూసి ఇంకొందరు తయారవుతున్నారు. గేదె పాలు అమ్ముకున్నవో కట్టెపుల్లలు అమ్ముకున్నవో ఏదో కొంత తీసి దాచుకుంటున్నారు. ఆ రోజు కిష్టారెడ్డిపేట టూర్ వెళ్ళింది సుధా. సుజాత వాళ్ళ ఊరది. వెళ్ళిన పని చూసుకొని వచ్చేప్పుడు సుజాత వాళ్ళ ఇల్లు కనుక్కొని వెళ్ళింది. చాలా పూరిల్లు వాళ్ళది. ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారు, పిల్లలెవరూ లేరు. వాళ్ళ పేదరికం ఓ 10-12 సంవత్సరాల ముందే వార్ధక్యాన్ని పిలుచుకొచ్చేసినట్టుంది. ఇద్దరి జుట్టు బాగా తెల్లబడిపోయి నడుం వంగిపోయి కనిపిస్తున్నారు. సుజాత సాయంత్రం వరకు వస్తానంది. కూర్చోండమ్మా, చాయ్ తాగి ఎడుదురు అంది సుజాత తల్లి చాలా మర్యాదగా. నాకు చాయ్ అలవాటు లేదు కానీ కాసేపు ఇలా కూర్చోండి, ఓ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను అంది సుధా. కాసిని మంచినీళ్ళైనా తాగండి అంటూ ఆవిడ చెంబుతో నీళ్లు గ్లాసు పట్టుకొచ్చింది. మీ వారేం చేస్తుంటారు? బియ్యం మిల్లు కాడ కావలి పడుకొని ఎడతాడు. ఎంతిస్తారు జీతం? ఓ 10 రూపాయలు, 10 సెర్ల బియ్యం ఇస్తారమ్మా సేటు. మీ కుటుంబం పరిస్థితి అంతా చెప్పింది సుజాత. మీకు గేదెల కోసం కానీ ఏదైనా చిన్న ఇండస్ట్రీకి కానీ లోన్ ఇప్పిస్తే చేసుకోగలుగుతారా? బర్రెకొక బానిస అన్నారు. దానికి ఎంత చేస్తేనో చారెడు పాలు రాలుతాయి. పచ్చగడ్డి కోసం ఎవరూ చేలకు రానియ్యరు. తౌడు రూపాయికి 4 సేర్లు రాదు. ఇన్ని చేసి చూస్తే కొన్ని గేదెలు పాడియ్యవు. అప్పు నెత్తిన పడి వడ్డీ మమ్మల్ని నిలువున ముంచేస్తుందమ్మా. రిస్క్ తీసుకొని ఏదో ఒక పని చేయకపోతే మీరెలా బాగుపడతారు? వట్టి దురదృష్ట జాతకులం. బంగారం ముట్టుకుంటే మట్టవుతుంది. ఊరికే కూర్చుంటేనే ఏదో వచ్చి నెత్తిన పడుతుంది. గవర్నమెంటు అప్పిస్తుందా కదా అని తీసుకుని కట్టలేకపోయినాడు. చెంబు తపేలా బయట పారేసి ఇంటికి తాళం పెడతారు. మళ్ళీ మాట్లాడితే తీసుకుపోయి జైల్లో పెడతారు. ఎందుకొచ్చిన తంట? మా రోజులు గిట్ల గడవని తల్లి. మీకేదన్నా సాయం చేయాలనిపిస్తే మా పెద్దోడికి నౌకరీ ఇప్పించమ్మా. ప్యూన్ ఉద్యోగం అయినా సరే. ఏం చదివాడు? 10 తప్పిండు. వీలైతే చూస్తాను అని లేచింది సుధా. నడుస్తూ అనుకుంది, ఈ పల్లెటూళ్లలో దరిద్రం ఎందుకిలా తిష్టవేసిందో అర్థమవుతోంది. మనుషుల్లో స్తబ్దత గూడు కట్టుకుంది. కొంచెం మంచిగా బ్రతుకుదాం అన్న ఆశ లేదు. జీవితం ఇంతకంటే వేరే ఉంటుందని ఉండాలని అనుకోవడం లేదు. ధైర్యం చేసి ఓ కొత్త పని ప్రారంభించలేరు. అవకాశం వాళ్ళ దగ్గరికి రావాలే తప్ప వీళ్ళు అవకాశం వెతుకుతూ వెళ్లరు. దీనికంతటికీ కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానానికి మూలం చదువు రాకపోవడం. ఎన్ని అనేత విద్యా కేంద్రాలు, ఎన్ని వయోజన కేంద్రాలు పెడితే ఈ అవిద్య ప్రజల నుండి, ముఖ్యంగా ఈ మారుమూల పల్లెల నుండి తరిమివేయబడుతుంది. ఆలోచనలో మునిగి నడుస్తున్న సుధా వెనక్కి పడబోయింది. 16-17 వయసుండే ఓ అబ్బాయి ఇచ్చిన డాష్కు అతను సడన్గా ఆగిపోయి, అయ్య బాబోయ్ దండాలమ్మా, చూసుకోలేదు. ఆడ జొన్నచెల్లో సుజాతమ్మను సంపేసిండ్రు. ఊళ్ళ ఆ కబురు అందించేటందుకు పోతున్నా ఆత్రంలో చూసుకోలేదు అన్నాడు రొప్పుతూ. సుజాతను చంపేశారా? అంటే అంగన్వాడీ వర్కరేనా? అవును. ఆగి వివరంగా చెప్పే స్థితిలో లేడతను. ఈ కబురు ఊళ్ళో అందించే తొందరలో దూసుకుపోయాడు బాణంలా. హత్యగావింపబడేంత వైరం ఎవరితో తెచ్చుకుంది సుజాత? ఎందుకు తెచ్చుకుంది? తనకు తెలిసి ఉన్నంతవరకు సుజాత మంచి పిల్ల, నెమ్మదైంది. ఆర్థిక దుస్థితే ఆమెకు వినయం నేర్పి ఉంటుంది. అలాంటి పిల్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే పనేం చేసింది? జొన్న చేల్లో ఎక్కడ పడిందో చెప్పలేదతడు. ముందుకు పక్కలకు చూస్తూ నడుస్తోంది సుధా. ఆమె ఎక్కువ శ్రమపడనక్కర్లేకపోయింది. కాలిబాటుకు దగ్గరలోనే సుజాత కనిపించింది. 100 పిడుగులు పడ్డట్లుగా మ్రాన్పడిపోయింది సుధా. భయంతో జలధరించిపోయింది. కమ్ముకొస్తున్న ఆ మసక చీకట్లో శవాన్ని చూసి కాదు, సుజాత పడున్న స్థితి చూసి. ఆ పిల్ల ఒంటి మీద ఒక్క నూలు పోగులేదు. నగ్నంగా వెల్లకిలా పడుంది. కళ్ళు మూతలు పడి ఉన్నాయి. సుధ చూడలేనట్లుగా కళ్ళు తిప్పుకొని ఆ పిల్ల బట్టల కోసం చూసింది. కొంచెం దూరంలో చీర కనిపించింది. గబుక్కున పట్టుకొచ్చి ఆ పిల్ల గుండెల వరకు కప్పింది సుధ. సుజాత ఏదైతే ఊహించి భయపడిందో అదే జరిగిందన్నమాట. చాలా అమానుషంగా ఆ పిల్ల మీద అత్యాచారం జరిగింది. జరగడానికి ముందు హోరాహోరీ యుద్ధం జరిగినట్టుగా ఆ ప్రాంతంలో జొన్న పైరు విరిగిపోయి కాళ్ల క్రింద నలిగిపోయి కనిపిస్తోంది. సుజాత జీతంతో కాస్త గంజినీళ్లైనా తాగుతున్న ఆ కుటుంబం ఇప్పుడేమైపోతుంది?
ఆడపిల్లని ఉద్యోగాలకు పంపిస్తే ఇలాంటి ప్రమాదం ఉంటుందనే చాలామంది తల్లిదండ్రులు వెనకడుగు వేస్తుంటారు. ఈ సంఘటన వాళ్ళ భయాలకి ఊపిరిపోస్తుంది కదూ. జీవితంలో ఏది అనుభవించకుండా మొగ్గలోనే తుంచివేయబడింది. ఒక చేదు అనుభవంతో ఆ పిల్ల నిండు జీవితం ముగిసింది. సుధ కళ్ళు చెమ్మగిల్లాయి. 10-12 నిమిషాలు గడిచాయో లేదో ఊళ్ళో నుండి జనం పరిగెత్తుకొచ్చారు. గట్లు తెంచుకున్న ప్రవాహంలా వచ్చేశారు. సుజాత చుట్టూ మూగారు. కడుపులోంచి కదిలొస్తున్న దుఃఖంతో తల్లి సుజాత మీద పడిపోయింది. ఊరి పోలీస్ పటేల్ ఆమెను వెనక్కి లాగాడు. పంచనామా జరగాలి, అంతవరకు ఎవరూ శవాన్ని తాకటానికి వీల్లేదు. పక్క ఊరు పోలీస్ స్టేషన్కి మనిషిని పంపుతున్నాడు పటేల్. అంతలో వినబడింది చిన్న మూలుగు. ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్లుగా వినిపించింది. తరువాత చిన్న కదలికతో ఆ మూలుగు వస్తున్నదని సుజాత దగ్గర నుంచి తెలిసింది. ఒక్క ఉదుటిన సమీపించింది. సుధ గుండెల మీద ముక్కు దగ్గర వేళ్ళుంచి చూసింది. థ్యాంక్ గాడ్, సుజాత బ్రతికే ఉంది. ఆనందంతో అర్చినట్టుగా అంది. తరువాత ఆమె భుజాల మీద చెంపల మీద తట్టి సుజాత, సుజాత అని పిలిచింది. జవాబుగా సన్నగా మూలిగింది సుజాత. పోలీసుల దగ్గరికి కాదండి, ముందుగా మనిషి వెళ్లాల్సింది. వెంటనే బండి తెప్పించండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. సుధా పోలీసును ఉద్దేశించి అంది. కొన ప్రాణంతో ఉన్నట్టుంది, వెంటనే వైద్యం జరిగితే బ్రతుకుతుందేమో ఒక ఆయన అన్నాడు. వద్దు, దాన్ని బ్రతికించొద్దు. ఆ కొన ఊపిరి ఆగిపోయేట్టుగా దాన్ని గొంతు మీద ఎవరైనా కాలు పెట్టి నొక్కేయండి. వద్దు, అది బతకొద్దు. సుజాత తల్లి కాంతమ్మ ఉన్మాదిలా అరిచింది. అదేం మాటమ్మా, బిడ్డ ప్రాణంతో ఉన్నందుకు సంతోషించు అన్నారెవరో. మానం పోయినాక పానం ఎందుకు? అది బతికితే ఈ మనుషులు గజ్జిగూకను చూసినట్లుగా చూస్తారు, ఓ పెద్ద రోగిని చూసినట్టుగా చూస్తారు. కన్న తల్లివి నువ్వు అలా అనుకుంటే ప్రపంచం ఏమనుకుంటే ఏం? సుధా శాంతంగా అంది. ఎవరో దుర్మార్గులు సుజాత మానం దోచేస్తే ఆమె బ్రతికి ఉండకూడదు అనడం న్యాయం కాదు. సుజాత బ్రతకాలి, ఆ దుర్మార్గులకు శిక్ష పడేట్టుగా చెయ్యాలి. పేదోళ్లకు డబ్బే కాదు, న్యాయం కూడా దొరకదు తల్లి. వాళ్ళకి శిక్ష పడినా నా బిడ్డ బతుక్కంటిన బురద పోతుందా? బతికితే అది శానా నరకం పడుతుంది. దాని కొన ఊపిరి ఆర్పై తల్లి, వెక్కి వెక్కి ఏడవసాగింది కాంతమ్మ. ఒక్క సుధకు తప్ప అక్కడున్న ఎవరికి ఆమె మాటలు, ఆ సంగతి బాధనిపించలేదు. ఎందుకంటే సుజాత ఇప్పుడు కుక్కముట్టిన కుండ. ఈ ప్రపంచం మీద ఉండి ఏం లాభం? పిల్లను హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించాలని ఎవరూ త్వరపడడం లేదు. ఈ పని ఎవరు చేసి ఉంటారా అని తర్జన భర్జన పడుతున్నారు. ఈ ప్రపంచం పూర్తిగా పాడైపోయింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లకే ఒక్కోసారి భద్రత లేదు. ఇక ఉద్యోగాలంటూ ఊళ్ళ మీద బయలుదేరే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడా? సుధా తొందర చేసి బండి తెప్పించి సుజాతని హాస్పిటల్కి తరలించింది. వారం 10 రోజుల వరకు సుజాత సంగతే ఎక్కడ చూసినా ఆ పిల్ల చనిపోయే ఉంటే సానుభూతి పొంది ఉండేది. ఈ ప్రపంచం నుండి బ్రతికి ఆ సానుభూతి పోగొట్టుకుంది. అసలు తనను ఎవరు అలా చేశారో ముందు చెప్పడానికి అంగీకరించలేదు సుజాత. సుధ అడగ్గాడగ్గా చెప్పింది. ఒక్కడు కాదు, ఇద్దరు. చాలా రాక్షసంగా ఆమెను దోచుకున్నారు. ఆ ఇద్దరు ఇదివరకు ఆమె మీద కన్నేసిన వాళ్లే, వెంకట్రెడ్డి, సాయి గౌడ్. వాళ్ళని కోర్టుకి ఇడ్చి శిక్ష పడేట్టు చేద్దామంది సుధ ఆవేశంగా. అదంత తేలిక? వాళ్ళు డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు, పాదరసంలా జారిపోగలరు. మళ్ళీ అదొక అవమానం. మానభంగం కేసు అనగానే ఎన్నెన్ని పరీక్షలు, ఎన్నెన్ని ప్రశ్నలు. అసలు మానభంగం ఇదేననిపిస్తుంది. ఆ మానభంగం ఎక్కడో చేలమధ్య జరిగింది. ఈ మానభంగం ప్రపంచం ముందు జరుగుతుంది. నా వల్ల కాదు అంది సుజాత నిస్పృహగా. అలా అంటే ఎలా సుజాత? నేరం చేసిన వాడికి శిక్ష పడుద్దా? వాడు దొరబాబులా తిరగాల్సిందేనా? ఇలా ఏ శిక్ష పడకపోతే ఇవాళ సుజాతను దోచుకుంటారు, రేపు సుశీల. ఇవాళ వెంకట్రెడ్డి చేస్తే రేపు మరో సంకట్రెడ్డి చేస్తాడు. మనం కేసు పెట్టి ఎంత శ్రమ పడితేనో వాడికి 6 నెలలు, ఏడాది జైలు శిక్ష, 1000-2000 జరిమానా పడుతుంది. తరువాత వాళ్ళు కాలరెత్తుకుని రాజాలా తిరుగుతారు. నిజంగా వాళ్ళు చేసిన దుర్మార్గానికి సరిపోయే శిక్ష అంటారా సుధగారు? వాళ్లకు ఆ కాస్త శిక్ష పడితే నాకు ఒరిగేదేముంది? నా బ్రతుకులో ముసిరిన ఈ చీకటి వాళ్లకు పడే ఆ శిక్ష వల్ల తొలగదుగా. నీ శరీరం మీద అఘాయిత్యం జరిగింది నిజమే. అయితే బ్రతుకు శాశ్వతంగా చీకటైపోవాలా? నువ్వు నీకై చెడిపోలేదుగా, చెడగొట్టారు వాళ్ళు. గాయాలు, బాధలు శాశ్వతం కాదు, అవి కాలగమనంలో మాసిపోతాయి. ఈ చీకటి క్రమక్రమంగా అంతరించి వెలుగురేఖలు విచ్చుకుంటాయి. నువ్వు మరీ అంత కృంగిపోకు, తప్పు చేసిన దానిలా కుమిలిపోకు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. తలెత్తుకుని ధీమాగా తిరుగు, ఉత్సాహం తెచ్చుకో, బ్రతుకు మీద తీపిని పెంచుకో. కానీ ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టు చూడు.
నీ వెంట నేనుంటాను. మన వెనక ఎన్నో మహిళా సంస్థలుంటాయి. న్యాయం నీ నుండి తప్పించుకోకుండా నా శక్తి ధారపోసి పోరాడుతాను. మీకు తెలియదు, వాళ్ళు చాలా దుర్మార్గులు. మీరు సారథ్యం వహిస్తున్నారని తెలిస్తే మీ మీద కక్ష కడుగుతారు. నా కోసం మీరు బలి కావడం నాకిష్టం లేదు. ఏడ్చారు. నన్నేం చేయలేరు. అంత తేలిగ్గా దొరికే మామూలు ఆడపిల్లను కాను. అంటే నేను కావాలని లొంగిపోయానా? కామాంధుల బలం సంగతి మీకు తెలియదు. కానీ చివరికి ఒప్పించింది సుధా కేసు పెట్టడానికి. మెడికల్ రిపోర్ట్సు తలక్రిందులు కాకుండా చూడడంతో ప్రారంభమైంది కష్టం సుధకు. నేరస్తులు డాక్టర్ని కొనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసి కలవరపడిపోయింది సుధా. ఒకరోజు ఆఫీస్లో వెంకట్రత్నం అనే యూడీసీ అడిగాడు, ఎంతవరకు వచ్చిందండి మీ మానభంగం కేసు? వెంకట్రత్నం చూపులో మాటలో ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుగా ఉంటుంది సుధకు. నా మానభంగం కేసేమిటి అంది చర్రుమన్నట్టుగా. సుజాత వెనకుండి నడుపుతున్నది మీరే కదా? అయితే మీరు చాలా మోడ్రన్ లేడీ కదా, చాలా అభ్యుదయంగా ఆలోచిస్తారు కదా. ఈ శీలం విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇద్దరూ ఇష్టపడి పాల్గొంటే ఏం పేచీ లేదు. సుజాత విషయంలో బలవంతంగానే పొందడం జరిగిందనుకోండి, అంత మాత్రాన పోగొట్టుకోనిది ఆమె ఏం పోగొట్టుకుందని, అసలు పోగొట్టుకుంటే పోయేది కాదు కదా అన్నాడు మార్మికంగా. ఒక ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యతగా మాట్లాడాలని గుర్తుపెట్టుకోండి మిస్టర్, వాడిగా అంది సుధా. ఆడపిల్ల అన్న విషయం మీరు బరి తెగించినట్లుగా కనిపిస్తేనో. మళ్ళీ నవ్వాడు వంకరగా. మగవాళ్ళకి మేము ఏం తీసిపోయామని వాదిస్తారు. సెక్స్ దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్ల అని గుర్తొస్తుంది. ఎక్కడో ఏదో జరిగింది, 2 రోజుల్లో చూసిపోయేదాన్ని పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. తెలియని వాడికి కూడా ఈ మానభంగం సంగతి తెలిసిపోవాలని. అసలు శీలానికి మగవాడివ్వని ప్రిఫరెన్సు మీ ఆడవాళ్ళు ఎందుకు ఇవ్వాలి? సుధా కసిగా అంది. ఇద్దరూ పాల్గొనే సృష్టి కార్యక్రమంలో మగవాడికి ఎప్పుడు కడుపు రాదు కనుక, ఎప్పుడూ ఆడదాని కడుపే ముంచుతుంది కనుక. ఆడవాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారు, చెయ్యలేంది అదొక్కటే. మగవాడికి కడుపు తెప్పించండి అన్నాడు. అసలు ఆ అమ్మాయి ఎదురు తిరగకుండా సహకరించింది ఉంటే ఎంత ఎంజాయ్ చేసి ఉండేదో. మంచి ఛాన్స్ పోగొట్టుకుంది. స్త్రీకి ఎవరైనా బలాత్కారం చేస్తారేమోనని భయం ఎంతగా ఉంటుందో. బలాత్కరింపబడాలన్న కోరిక రెట్టింపుగా ఉంటుందట. అలా కోపంగా చూడకండి సుధగారు. చలం అన్నాడా మాట, నేననలేదు. కానీ నేనంటున్నాను, ప్రతి మగాడికి కనపడ్డ ఆడదాన్నల్లా చెరచాలని ఉంటుందట. కానీ ఎవరేమైనా అనుకుంటారని సభ్యత ముసుగు వేసుకోవడం జరుగుతుంది. అయ్య బాబోయ్, ఎంత అభాండం! బాంబు వేసింది సుధాదేవి. ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారంటూ ప్రవేశించాడు బీడీఓ చంద్రకాంత్. ఓన్లీ 5 minutes, ఇలా కూర్చోండి సార్. సుధా వినయంగా కూర్చి చూపింది. ఏమిటి అడిగాడు కూర్చొని. శీలం విషయంలో ఈ అభిప్రాయం ఏమిటి? శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ప్రస్తుతం జరుగుతున్న చర్చ శరీరానికి సంబంధించిందే. శీలం అనేది స్త్రీకి మాత్రమే ఉంటుంది, ఉండాలి అనుకుంటారు చాలామంది. నేనంటాను పురుషుడికి కూడా ఉంటుంది, ఉండాలి అంటాను. అదేం సార్, ఒక పురుషుడు ఒక స్త్రీతో, అంటే భార్య కాని స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు అనుకోండి. ఆ సందర్భంగా ఆ స్త్రీ శీలం కోల్పోయింది అంటాం కానీ పురుషుడు శీలం కోల్పోయాడు అనం కదా అన్నాడు వెంకటరత్నం. అనం, కానీ అనాలి న్యాయమైతే. ఆనాడు ధర్మశాస్త్రాలు రచించిన పురుషుడు స్త్రీకి నిషేధాలు విధించి తను మాత్రం విచ్చలవిడిగా సుఖాన్ని జుర్రుకునే అవకాశాన్ని ఉంచుకున్నాడు. శీలం స్త్రీకి మాత్రమే సంబంధించిన విధేయంగా ఉంచాడు. కానీ బలంతో స్త్రీని గెలుచుకునే ఆటవిక దశ నుండి, బహుభార్యాత్వం నుండి ఏకపత్ని వ్రతుడయ్యే నాగరిక దశకు తిరగరాసే ఆ ధర్మశాస్త్రంలో శీలం స్త్రీకి మాత్రమే కాదు పురుషుడికి ఉండాలి అని తప్పకుండా రాయాలి. ఆపుకోలేని సంతోషంతో చప్పట్లు కొట్టింది సుధా. స్త్రీకే కాదు పురుషుడికి కూడా ఉండాలి అని మీరు నేను అంటాం, కానీ పురుషుడికి లేని శీలం స్త్రీకి మాత్రమే ఎందుకు అనే వర్గం కూడా ఒకటి బయలుదేరింది సమాజంలో. దీనికి మీరేమంటారు సార్? ఒక పురుషుడు విశృంఖలంగా తిరుగుతున్నాడు అంటే కొందరి స్త్రీల భాగస్వామ్యం ఉన్నట్టే కదా. అందుకని స్త్రీ శీలవతి అయితే పురుషుడి విచ్చలవిడితనానికి కొంతవరకు ఆనకట్ట వేయడం జరుగుతుంది. ఆమె కూడా తనకు శీలం అక్కర్లేదనుకుంటే మనిషి తిరోగమనం ప్రారంభమవుతుంది. చివరికి ఆటవిక దశకు చేరుకొని కోరికలు తీర్చుకోవడమే ప్రధానంగా పెట్టుకుంటాం. అసలు కామమే మనిషిని జంతువుగా మార్చగల శక్తి. దాని మీద కొన్ని నిబంధనలు లేకపోతే మనంగా ఉండం, కుక్కలం పందులం అయిపోతాం. సభ్య మానవుడు ఆశించడు, ఆశించదగిన పరిణామం అది కాదు కదా. ఆకలేస్తే అన్నం తింటాం, దాహం వేస్తే నీళ్లు తాగుతాం. ఏది తినాలంటే అది తింటాం, ఏది తాగాలంటే అది తాగుతాం. అందులో తప్పేమీ లేదు. నిబంధనలు అసలే లేవు.
దాహం ఆకలి లాంటిదే సెక్స్ అని ఎందుకు అనుకోకూడదు అడిగాడు యాదగిరి. దానికి చాటు ఆ బట్టలెందుకు, విప్పేసి ఈ మాటలు మాట్లాడు, అప్పుడు వాదన కొనసాగిద్దాం అని లేచాడు చంద్రకాంత్. వారం రోజుల క్రితమే జాయిన్ అయ్యాడు బీడీఓగా చంద్రకాంత్. యంగ్ పర్సన్, పెళ్ళైందా, పిల్లలెందరూ అలాంటివి ఇంకా ఎవ్వరికీ తెలియవు. ప్రస్తుతం అతడికి తెలిసిన వాళ్ళింట్లో దిగినట్టుగా తెలుసు ఆఫీస్ స్టాఫ్కి. చంద్రకాంత్ వెళ్ళిపోయాక యాదగిరి అన్నాడు, వట్టి బీసీ అవతారం ఉన్నట్టున్నాడు. ఒక మగాడు మాట్లాడాల్సిన మాటలు కాదు అన్నాడు వెంకటరమణ. ఆ రోజు రాత్రి సుధ చెప్పింది శాలినితో, మా కొత్త బీడీఓ అందమైన వాడే కాదు, అందమైన మనసు కూడా ఉంది. ఏమిటి సంగతి అడిగింది శాలిని. ఆ రోజు చర్చ సంగతి చెప్పింది. పెళ్ళైందా? తెలీదు. వయసు ఎంతుంటుందేమిటి? 30కి పైనే ఉంటుంది. వరండాలో కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్తోంది శాలిని. బీడీఓ ఉందా? నిర్లక్ష్యంగా మొరటగా వినిపించిన కంఠానికి తుళ్ళిపడినట్లుగా చూసింది శాలిని. ఎదురుగా ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. ఇద్దరు బాగా నలుపు, కానీ వాళ్ల నలుపు ఎత్తి కొట్టేలా తెల్లటి బట్టలు వేసుకున్నారు. చూడగానే తెలిసిపోయేలా ఉన్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళని. డాబులకి మాత్రం తక్కువ లేదని ఒకడు కర్చీఫ్ మెడకి చుట్టుకుంటే ఒకడు చేతికి చుట్టుకున్నాడు. చూపుల్లో చెప్పలేనంత నిర్లక్ష్యం. ఎదురొచ్చిన వాటిని నరుక్కుపోయే పదును కనిపిస్తోంది ఆ కళ్ళల్లో. ఎవరు మీరు అడిగింది శాలిని. ఆవిడకు తెలుసు ఉందా ఇంట్లో. పేరు చెప్పడానికి అంత స్టైల్ ఎందుకు? ఒళ్ళు మండినట్టుగా అంది శాలిని. మా పేర్లతో నీకేం అవసరం? మేం వచ్చింది నీకోసం కాదులే, అందులో ఒకడు వెటకారంతో జవాబిచ్చాడు. ఎంతకైనా తెగిచ్చెట్టున్న ఆ మగాళ్లతో సంభాషించడం తనదే బుద్ధి తక్కువ అని తెలిసిపోయింది శాలినికి. గబుక్కున లోపలికొచ్చి 2 అడవి జంతువులు వచ్చాయి నీకోసం, సంగతి ఏమిటో తెలుసుకుని త్వరగా పంపించేయి అంది శాలిని. జంతువులా? మాటలు, మొహంలో భావాలు అలా అనిపిస్తేనూ. ఎవరబ్బా? ఎవరో పల్లెటూరి గబ్బిలాలు. వాళ్ళ పెళ్ళాలకు మిషనో గేదెలకి పందులకి లోనో అడగడానికి వచ్చుంటారు. వరండాలోకి వస్తున్న సుధా పడగెత్తిన పామును చూసినట్టుగా గడప దగ్గరే టక్కున ఆగిపోయింది. ఎందుకొచ్చారు అడిగింది కర్కశంగా. కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వచ్చాం. మీరు చెప్పారని కేసు విత్డ్రా చేసుకునే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. ఇట్లా నీలిగినవంటే దానికి పట్టిన గతే నీకు పడుతుంది. ముందు ఇంట్లోంచి బయటికి నడవండి సుధా నిప్పులు కక్కినట్టుగా అంది. అందులో రెండోవాడు మొదటివాడిని మందలించాడు. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాను. నీ ఇష్టం, మనం సామరస్యంతో మాట్లాడుకుందాం. కేసు పెట్టడం వల్ల మీకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. సాక్ష్యాలు రుజువులు కోర్టు వరకు వెళ్ళడం ఎంత కష్టమో మీకు తెలియదు. వెళ్ళినా ఓ 6 నెలలు జైల్లో ఉన్నంత మాత్రాన మాకు పెద్దగా శిక్ష పడినట్టు కాదు. మీరు చాలా ప్రయాసపడిపోతున్నారు దీనికోసం. మీరు ఊరికే కేసు తీసుకోవద్దు. చెరి 10,000 ఇస్తాం. ఇక చప్పుడు కాకుండా ఊరుకోండి. మిస్టర్, ముందు బయటకు నడుస్తారా లేదా? అతడు వేసుకున్న రంగు చెదిరిపోయింది చప్పున. మాటలకి డబ్బుకి లొంగకపోతే మరో విధంగా లొంగదీయాల్సి వస్తుంది. ఏ జొన్న చేల్లోనో నీ జీవితం సమాప్తమైపోతుంది అన్నాడు క్రూరంగా. దాన్ని ఆ రోజు మానంతో పాటు ప్రాణము తీసేవాళ్లం. బ్రతికినా ఎవరికి ఏ ముఖం పెట్టుకుని చెబుతుంది అని వదిలేసినాం. నువ్వు దాని వెనక తగులుకోకపోతే అది కిక్కురుమనేది కాదు. తలుచుకుంటే చాలు ఏ ఆడదాన్నైనా నల్లిలా దోమలా నలిపివేయగలము అన్న ఆ పొగరుందే, ఆ పొగరుని అణిచివేసే రోజు దగ్గరలోనే ఉంది. మీలాంటి దుర్మార్గులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అందరు ఆడవాళ్ళు చీమలు దోమలు కాదు, ఖాళీలు కూడా ఉన్నారు. ఆ సంగతి మీకు త్వరలోనే తెలుస్తుంది. ఇక బయటికి నడవండి. ప్రళయ జ్వాలలా భగభగ మండుతున్నట్లుగా అంది సుధ. అది మనిషైనా మిగిలింది, నువ్వు అది మిగిలవు. వస్తాం. విసురుగా వెళ్ళిపోయారు వాళ్ళు ఇలా వెళ్ళకముందే సుధని లోపలికి లాగి తలుపులు వేసేసింది శాలిని. అబ్బా, గుండెలు ఎదిరిపోయాయి. వాళ్ళెక్కడ లోపలికి జొరబడి అఘాయిత్యానికి తలపడతారోనని హడలి చస్తున్నాను. అలా భయపడితే ఇంకా భయపెడతారు వాళ్ళు. కానీ నిజంగా అలా జరిగిందే అనుకో, ఏం చేయగలం? పశుబలాన్ని మనం ఎలా ఎదుర్కోగలం? శరీరం బలహీనమైంది కావచ్చు కానీ మనసు బలహీనమైంది కాదు కదా. శక్తివంతమైన మనసు ముందు ఎవరూ నిలబడి గెలవలేరు. నిజంగా అలాంటిది ఏదైనా ఎదురైతే చివరి ఊపిరి వరకు పోరాడగలను. ప్రాణాలతో వాళ్లకు లొంగడమంటూ జరగదు. మానం పోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటానంటావు. ప్రాణం పోయాక ఇక సాధించేది ఏముంటుందని వాళ్ళు చూస్తే నిజంగా నరరూప రాక్షసుల్లా ఉన్నారు సుధా. వాళ్లతో పెట్టుకోకు. నిజానికి సుజాతకు జరిగిన అన్యాయం వీళ్లను శిక్షించడం వల్ల సరిదిద్దబడేది కాదు. ఆ పిల్ల జీవితం ఇక శాశ్వతంగా అంధకారమే. ఆ మాత్రం దానికి నీ జీవితానికి ఎందుకు ముప్పు తెచ్చుకుంటావు? పల్లెల్లో తిరిగే ఉద్యోగం నీది. ఇలా పగబట్టిన కిరాతకులుంటే నీ ఉద్యోగ విధిని ఎలా నిర్వహిస్తావు?
పిరికి మందు పోసే నువ్వేం స్నేహితురాలివి, భయపడకు, ముందుకి అడిగేయి, నేను నీకు తోడుంటాను, ఇంతటి ఘోరం సహించిన వాళ్ళంతా నీ వెంట ఉంటారు అనడానికి బదులు తోకముడవమని సలహా ఇస్తావా? చర్రుమంది సుధా. అగ్నిగుండాలు కనిపిస్తుంటే ముందుకే అడిగేయమని, అందులో పడి భస్మం కమ్మని ఏ స్నేహితురాలు చెప్తుంది? సాహసం మంచిదే, కానీ ముందు వెనకలు చూడని సాహసం అనర్థహేతు అవుతుంది. సుజాత వెనక నిలబడ్డప్పుడే నాకు తెలుసు నా బ్రతుకు ప్రమాదంలో పడిందని. నిరర్థకంగా రాలిపోయే కంటే ఒక మంచి పని కోసం బలైతే అది గర్వించతగిందే కదా. వాళ్ళు నేరం చేశారు, శిక్షించకుండా వదిలితే రేపు మరో సుధా బలవుతుంది, ఎల్లుండి మరో సుకన్య బలవుతుంది. నేరానికి శిక్ష ఉంటుందని తెలిసినప్పుడు మనుషులు నేరస్తులు కావడానికి తప్పకుండా భయపడతారు. పిచ్చి దొంగలకు జైలు శిక్షలు, జరిమానాలు పడుతున్నాయి. దొంగతనాలాగాయా? హంతకులకు ఉరిశిక్షలు పడుతున్నాయి. హత్యలాగాయా? అలాగే మానభంగం కేసులు. కామాంధులు శిక్షింపబడుతూనే ఉన్నారు. మానభంగాలు జరగడం ఆగాయా? అసలు మనుషుల్లో పరివర్తన రావాలి కానీ శిక్షలు మనిషిని అదుపులో పెట్టలేవు. శిక్ష అతడి నేరాన్ని కొలిచి చూపుతుంది, అతడి కళ్ళ ముందు అతడి నేరాన్ని బట్టబయలుగా చూపుతుంది. పరివర్తనానికి మనసులో బీజం పడేట్టు చేస్తుంది శిక్ష. కానీ కొంతమంది జైలు శిక్ష తర్వాత ప్రతీకార వాంఛతో బుసలు కొడుతూ వస్తారు. బలం పెరిగిన రాక్షసుల్లా తమ శిక్షకు కారకులైన వాళ్ల మీద పడతారు. అప్పుడేది దారి? నేరస్తులు జైలు నుండి వస్తూ పెంచుకున్న రాక్షస బలంతో శిక్ష నిర్ణయించిన న్యాయమూర్తులను పట్టుకున్న ఎస్ఐలను, శిక్షకు కారకులైన వారిని చంపివేసి పగ తీర్చుకున్న ఉదంతాలు చెదురుమదురుగా జరిగాయనుకో. అంత మాత్రాన న్యాయమూర్తులు శిక్ష విధించడం మానలేదు, పోలీసులు పట్టుకోవడం మానలేదు. నేరస్తుడిని పట్టుకోవడము జరుగుతుంది, శిక్షించడము జరుగుతుంది. నా గురించి నువ్వేం బెంగపడుకు, నేను రిస్క్లో పడ్డానని నాకెప్పుడో తెలుసు కనుక మొన్న సిటీకి వెళ్ళినప్పుడు మా అంకుల్ దగ్గర ఈ రివాల్వర్ తెచ్చుకున్నాను. దీనితో మానరక్షణ, ప్రాణరక్షణ చేసుకోవాలన్న నమ్మకం నాకుంది. సుధ బ్యాగ్లోంచి తీసిన రివాల్వర్ నల్ల నాగులా కనిపించింది శాలినికి. ముఖం భయంతో పాలిపోయినట్టుగా అయింది. సుధా, నువ్వు హంతకురాలివవుతావా? ఆ టైం వస్తే తప్పించుకోలేను. ప్రాణం పోతే ముందు ప్రాణాలు తీసి మరీ పోతాను. నిర్లక్ష్యంగా తలెగరేసి రివాల్వర్ తిరిగి బ్యాగ్లో పెట్టుకుంది సుధ. సుధలో ఆవేశం ఎక్కువని శాలినికి తెలుసు, కానీ అది ప్రాణాలను కూడా లెక్క చేయిందైతే ఎవరు హర్షిస్తారు? మన బీడీఓ గారు రేపు ఫ్యామిలీతో వస్తున్నారు సుధగారు, పక్కిల్లే అద్దెకు తీసుకున్నారు అని చెప్పారు ఆఫీస్లో ఒకరోజు. అన్నట్టుగానే మరోరోజు సాయంకాలం పక్కింటి ముందు సామాన్తో లారీ ఆగింది. లారీ వెంట కారు వచ్చింది. సుధ వరండాలో నిలబడి చూస్తోంది. ముందుగా కారు దిగిన చంద్రకాంత్ భార్య కాబోలు ఆవిడ్ని చిన్న పిల్లల చేతుల మీద ఎత్తుకొని నెమ్మదిగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ వీధిలో గుమ్మాల ముందు నిలబడ్డ వాళ్లంతా విచిత్రంగా చూస్తున్నారు. అదేమిటి, ఆవిడ నడవదా, ఎత్తుకెళ్లాడెందుకు అనుకున్నారు గుసగుసగా. వాళ్ల గుసగుసలకు జవాబుగా లారీ నుండి చక్రాల కుర్చీ దిగింది. అయ్యో పాపం, ఆవిడకేమైందో. పావుగంటలో లారీలో సామానంతా ఇంట్లోకి చేరిపోయింది. సుధ వెళ్ళింది. సార్, నేను మీకేమైనా సాయం చేయగలనా అంటూ. అంత మాట అన్నారు చాలు, మీకు శ్రమొద్దు. ఈ రాత్రి రెస్ట్ తీసుకున్నానంటే మార్నింగ్ అంతా సర్దుకోగలను చిరునవ్వుతో అన్నాడు చంద్రకాంత్. మీ మిస్సెస్ని నాకు పరిచయం చేయరా? కారు జర్నీ అయినా ఆవిడ బాగా అలసిపోయింది, అందుకే పడుకోమని చెప్పాను అన్నాడు గుండెలకు దుప్పటి కప్పుకొని పడుకున్న భార్య కేసు చూస్తూ. వారికి ఏమిటి సుస్తి? కార్ యాక్సిడెంట్లో వెన్నెముక దెబ్బతింది, పోవలసిందే, నా అదృష్టం బ్రతికింది. ఇవాళకి మీల్స్ నేను పంపిస్తాను. మీ అభిమానం చాలు. ప్యూన్ క్యారియర్ పెట్టుకెళ్ళాడు హోటల్ నుండి తీసుకురావడానికి. మీరు చాలా అభిమానస్తులు, ఎవరి నుండి పైసా ఎత్తు సహాయం తీసుకోరు, అవునా? అదేం లేదు, ఎవరిని శ్రమ పెట్టడం నాకిష్టం ఉండదు. ఎంత శ్రమ అయినా మీరొక్కరే మోస్తారన్నమాట. చేతనైనంత వరకు నాకు సంబంధించింది నేనే మొయ్యాలని నా అభిలాష. వారు నడవలేరా? వెన్నెముక నొప్పి, 2 అడుగులు వేస్తే నొప్పితో గిలగిల్లాడిపోతుంది. ఆ మాట చెప్తున్నప్పుడు భార్య పట్ల కరుణరసం ఉప్పొంగినట్లుగా అనిపించింది సుధకు. 2-3 రోజులు గడిచాయి. చంద్రకాంత్ పర్సనల్ విషయాలు ఆఫీస్లో కుతూహలంగా చెప్పుకోగా వింది సుధ. అతడి విద్యార్థి జీవితమంతా పుస్తకాల పురుగు అన్న బిరుదుతో గడిచిపోయింది. 30వ ఏట శ్యామల అనే అతి బీదింటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ కట్నం తీసుకోలేదు. ఆమె అపురూప సౌందర్యం చూసి చేసుకున్నాడా అంటే అదేం లేదు. ఆమెది చాలా సాదా అందం. అందం విషయానికొస్తే అతడికి ఆమె ఏమాత్రం సరిపోదు. ఆ సంగతే అతడితో ఎవరైనా అంటే స్త్రీతో 1-2 అనుభవాల తరువాత ఆమె బాహ్య సౌందర్యం చూడడం మానేసి ఆత్మ సౌందర్యం వెతకడం మొదలు పెడతాడు పురుషుడు. అప్పుడు అది కనిపించకపోతే జీవితమే ఒక నరకమని భావించవలసి వస్తుంది. ఆ ఆత్మ సౌందర్యానికి నేను ముందే వెతికి నాకు సరిపోయిన అమ్మాయిని నేను ఎన్నుకొని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడట.
మగవాళ్లలో ఇంత ఉదాత్తంగా ఆలోచించే వాళ్ళున్నారా? సుధా ఆశ్చర్యానికి అంతులేదు. సాయంత్రం బడి వదిలాక వనపర్తికి రావడానికి బస్టాండ్లో నిలబడింది శాలిని. ఆమె ముఖం ఆందోళనతో నిండిపోగా బస్సొచ్చే దారివైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. సాయంత్రపు షికారుకు ఆ రోడ్డు మీదే వెడుతున్నాడు శర్మ. లాభం లేదు, మీరెంత కళ్ళు చించుకొని చూసినా బస్సు రాదివాళ. పై ఊళ్ళో జనం నీళ్లలో పోసిన తాజా సున్నంలా ఉడికిపోతున్నారట. కండక్టరు ఆ ఊరి ఆడమనిషితో అమర్యాదగా ప్రవర్తించాడట. అందుకని ఆ కండక్టర్ క్షమాపణ చెప్పుకోవాలట. అంతవరకు ఊళ్ళోకి ఏ బస్సుని రానివ్వం, వచ్చిన బస్సుని తగలబెట్టేస్తామంటున్నారట ఆ ఊరి యువకులు అని చెప్పాడు. కండక్టర్ తప్పితే బస్సులన్నీ ఏం తప్పు చేశాయి? ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద తమ కోపాన్ని చూపెట్టుకోవాలంటే చాలా తేలిగ్గా దొరుకుతాయి బస్సులు, రైళ్లు. ఏమిటో మన వాళ్లలో కల్చర్ పెరుగుతోందో తరుగుతోందో తెలియడం లేదు. అరగంట తరువాత శర్మ వాకింగ్ నుండి తిరిగొస్తూ శాలిని అక్కడే నిలబడి ఉండడం చూశాడు. ఇవాళ బస్సు రాదని చెప్పానుగా, మీరే కాదు మరో 2 చెప్పారా సంగతి? ఏం చేయాలి మరి? నాకెవరూ తెలియదు ఈ ఊళ్ళో. ఈ రోడ్డు మీద తెల్లవారాలో ఏమో అంది కొంచెం దీనంగా. ఎవరింట్లోనో ఒకరింట్లో ఈ రాత్రి తలదచ్చుకోవాలి. నాకెవరూ ఇక్కడ పరిచయం లేరే. అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. మీ ఇంటికా? మీరొక్కరే ఉంటారేమో. ఒక్కడినే ఉంటే? శర్మ చురుగ్గా చూశాడు. ఎప్పుడు ఏ ఆడపిల్ల ఒంటరిగా దొరుకుతుందా, దాన్ని పాడు చెయ్యనా అని చూస్తున్న మనిషిలా కనిపిస్తున్నానా మీకు? మీ ఆడవాళ్ళు ఎంత అభ్యుదయంగా మాట్లాడే వాళ్ళైనా ఇంతకంటే వేరే ఆలోచించలేరు కదూ. ఆ మసక వెలుగులోనూ శాలిని ముఖం రక్తసింధూరం కావడం శర్మ చూపుల్ని దాటిపోలేదు. మీ ఆడవాళ్లే కాదు, కొందరు మగవాళ్ళకి కూడా కొన్ని నియమాలు, కొంత నీతి ఉంటుందని మీరు గుర్తించడం మంచిది అన్నాడు మళ్ళీ పదునుగా. దాదాపు కొయ్యబారినట్టుగా నిలబడిన శాలిని నుండి ఇప్పటికీ మాట రాలేదు. ఇంతలో ఓ లారీ వచ్చి ఆగింది. బస్సు కోసం నిలబడిన 2 ప్రయాణికులు పరిగెత్తి ఎక్కారు. శర్మ లారీ దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఈ లారీ వనపర్తికే వెళ్తుందట. బస్సు టికెట్ డబ్బులిస్తే మిమ్మల్ని తీసుకెడతానన్నాడు డ్రైవరు. వెడతారా? చప్పున ఏదో ఒకటి నిర్ణయించుకోండి. ఈ లారీ కూడా వెళ్ళిపోతే ఈ రాత్రికి ఇక్కడ చిక్కుబడిపోక తప్పదేమో. పోనీయండి, మీ ఇంటికి వస్తాను. పులిబోన్లోకి తల దూరుస్తున్నట్టుగానా అన్నాడు కదులుతూ. ఏం లేదు, నేనేం భయపడ్డం లేదు. శాలిని అతగాడిని అనుసరిస్తూ బింకంగా అంది. ఒంటరిగా ఉన్నారేమో, ఆలోచించుకోండి. మీరు నేనే కాదు, సమాజం కూడా ఉంది కదండి. ఒంటరిగా ఉంటే ఒక మగవాడితో ఒక ఇంట్లో ఒక రాత్రంతా ఉన్నానంటే సమాజం నన్ను ఎంత చెడ్డగానైనా చిత్రించుకునే అవకాశం ఉంది కదా. అంతేకాని మీరు పులి అని నేను లేడీనని అనుకోవడం వల్ల కాదు. ఆ 2 ప్యాసింజర్లతో మీరెందుకు వెళ్ళలేదు లారీలో? లేడీనని అనుకోకపోవడం వల్లనేనా? లారీ డ్రైవర్లు బాగా తాగేసి ఉంటారు. ఉంటే ఏమిటివాళ నన్ను అవమానించాలని పనిగట్టుకున్నారు? ఏం అవమానించానండి? ఆ 2 మగ ప్యాసింజర్లు నిక్షేపంగా లారీ ఎక్కి వెళ్ళిపోయారు కదా, మీరెందుకు వెళ్ళలేదు అని అడిగాను, అంతే కదా. మీ ఇంటికి పదండి, వెళ్ళాక చెప్తాను జవాబు. దుఃఖం బిగబట్టుకుంటున్న స్వరంతో అంది శాలిని. చిన్న చిన్న సందులు, ఇళ్లల్లో వెలుగుతున్న లాంతరు దీపాల వెలుతురు కొద్ది కొద్దిగా వీధిలో పడుతుంటే శాలిని జాగ్రత్తగా కిందికి చూస్తూ నడవసాగింది. శర్మకి దారి సుపరిచితం కనుక అతడు కళ్ళు మూసుకునైనా నడవగలను అన్నట్టుగా వెళ్తున్నాడు. 10 నిమిషాల తర్వాత శర్మ ఒక ఇంటి ముందు ఆగి తలుపుకున్న తాళం తీశాడు. లోపలంతా చీకటి. శర్మ తలుపులు బార్లా తెరిచి టేబుల్ మీద గుర్తుగా పెట్టిన అగ్గిపెట్టె తీసుకుని లాంతర్ వెలిగించి మిద్దె నుండి వేలాడుతున్న ఇనపరాడికి తగిలించాడు. అప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి స్వాగతం చెప్తున్నట్టుగా, లోపలికి రండి శాలిని గారు అన్నాడు చాలా మర్యాద నింపుకున్న కంఠస్వరంతో. శాలిని లోపలికొచ్చింది. కూర్చోండి, ఈజీ చైర్ చూపాడు. శాలిని కూర్చుంది ఒళ్ళో బ్యాగ్ పెట్టుకుని. అతడు లోపలి గదిలోకి వెళ్ళాడు. లోపల నుండి వస్తున్న శబ్దాలను బట్టి అతడు స్టవ్ వెలిగించి టీనో కాఫీనో పెడుతున్నట్లుగా అనిపించింది. తలంతా వక్కలైపోతున్నట్టుగా అలసటగా ఉన్న శాలినికి వేడివేడి టీని తలుచుకోగానే చెప్పలేనంత సంతోషం వేసింది. శర్మ తిరిగొచ్చి పక్క కిచెన్ దాటుతూనే, దొడ్డి తడకలు కట్టిందే బాత్రూమ్, అక్కడే సోపు నీళ్లు ఉంటాయి, వెళ్ళి కాళ్ళు కడుక్కురండి, ఇదిగో టవల్. ఇస్త్రీ టవల్ తీసి అందించాడు. ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చింది శాలిని. మీరు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? ఏదైనా పర్వాలేదు. 5-6 నిమిషాలు మించకుండా చిక్కటి పాలు కలిపిన వేడివేడి టీ మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ కూర్చుంది శాలిని. షుగర్ సరిపోయిందా? సరిపోయింది. శర్మ ఆమెకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని టీ తాగుతున్నాడు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను, వింటారా? శాలిని అడిగింది. వద్దొద్దు, మనం ఇప్పుడు వాగ్వివాదం పెట్టుకోవద్దు. మీరిప్పుడు నాకు దేవీ తుల్యులు. చప్పున ఇంకో అర్థానికి వెళ్ళిపోకండి. అతిథిని దేవత అన్నారు మన వాళ్ళు, అందుకని మీరివాళ నాకు అతిథి దేవతలన్నమాట. కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడమే నేటి నా కర్తవ్యం అన్నమాట.
మనం వాగ్వివాదం పెట్టుకుంటే మీ మనసు గాయపడొచ్చు. అది గృహస్థులకు ఎంత కళంకం. హాస్యాన్ని చిరునవ్వుని మేళవించి అన్నాడు శర్మ. గాయపడేది ఏదో ఇదివరకే గాయపడింది, ఇప్పుడు కొత్తగా గాయపడదులేండి. ఆ మగ ప్యాసింజర్లతో పాటు నేను ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళని ఎవడో చెడగొడతాడన్న భయం లేదు. ప్రకృతి వాళ్లను అభయం లేకుండా పుట్టించింది. కానీ అదే ప్రకృతి మిమ్మల్ని అందుకు భిన్నంగా పుట్టించింది. అదే నేను లారీలో వెళ్ళని కారణం. చెడగొట్టబడతాం అన్న భయాన్ని జయిస్తే తప్ప మీరు మగవాళ్లతో సమంగా పురోగమించలేరని నా అభిప్రాయం. మగవాళ్ళందరికీ ఆడవాళ్ళని చెడగొట్టడం తప్ప ఇంకేం పని, ఇంకేం ఆలోచనలు ఉండవనుకోవడం కూడా పొరపాటు. శాలిని ముఖంలోకి చూసిన శర్మ ఆమె నుదుట బొట్టు బొట్టు లేకపోవడం అప్పుడే గుర్తించినట్టుగా చటుక్కున లేచి వెళ్ళి ఇంటి ముందు నిలబడి మణి మణి అని పిలిచాడు. పక్కింట్లో నుండి ఓ 10 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకొచ్చింది. ఏంది సార్ అంటూ. ఈరోజు శాలిని టీచర్ ఊరికి వెళ్ళడానికి బస్సు రాలేదు, మన ఇంటికి తీసుకొచ్చాను. ముఖం కడుక్కుంది. కాస్త బొట్టు తెచ్చిపెట్టమ్మా. మణి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి ప్లాస్టిక్ కుంకుమను తీసుకొచ్చింది. శాలిని నుదుట బొట్టు దిద్దుకుంది. మణి, ఈరోజు తోట నుండి ఏం కోసుకొచ్చారు? అమ్మని అడిగొస్తాను సార్. ఆ పిల్ల క్షణంలో తిరిగొచ్చి వంకాయలు టమాటాలు ఉన్నాయంట సార్ అని చెప్పింది. 1/4 కిలో వంకాయలు 1/4 కిలో టమాటాలు తీసుకురామణి, ఇదిగో డబ్బులు బుట్ట. మణి వంకాయలు టమాటాలతో తిరిగొచ్చింది. ఇప్పుడు నా కోసం వంట చేస్తారా? ఏం వద్దులేండి, ఉన్నదే ఇద్దరు తిందాం అంది శాలిని. ఉన్నది ఆకలి మాత్రమే. ఏం మీరు పొద్దున ఏం చేసుకున్నారు? పొద్దున నిమ్మకాయ పచ్చడి పెరుగుతో తిన్నాను. రాత్రికి నిదానంగా చేసుకోవచ్చు నెమ్మని. ఈ పత్రికలు తిరిగేస్తూ కూర్చోండి, ఎంతలో అయిపోతుంది. మీకు నేనేమైనా సాయం చేయగలనా? వంట అయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండటం అని కిచెన్లోకి వెళ్ళాడు శర్మ. 5-6 నిమిషాల తర్వాత శాలిని కుర్చీలోంచి లేచొచ్చింది. కాస్త కూరగాయలైనా తరిగి పెట్టనివ్వండి అంటూ. మగవాడు వంట చేస్తుంటే కూర్చొని ఎలా తినడమా అని ఫీల్ అవుతున్నట్టున్నారు. సమయం వస్తే ఏం ఆడవాళ్లే ఎందుకు వంట చేయాలి, మగవాళ్ళు ఎందుకు వంట చేయకూడదు, ఇదెక్కడి అన్యాయం అని వాదం పెట్టుకునే శాలిని గారు మాటల్లో మాత్రమే మగ ఆడకు భేదాలు ఎందుకు అనడం కాదు, ఆచరణలోనూ అలాగే ఉండాలి. వాళ్ళకి మాకు భేదం లేదన్నట్టుగా ప్రవర్తించాలి. ఇదే ఒక మగవాడిని గెస్ట్గా దొరబాబులా తిరిగిపోయేవాడు. అవునా? మీరు లజ్జతో ఫీల్ అవ్వడం చూస్తే మీరు ఆడతనం ఏం పోగొట్టుకోలేదని అర్థమవుతోంది. అలా ఎందుకు అనుకుంటారు? ఒక మనిషి కష్టపడుతుంటే ఆ శ్రమని పంచుకోవడానికి వచ్చిన మరో మనిషి అని ఎందుకు అనుకోలేరు? నాలో ఆడతనమే పోనిమాట నిజమైతే కూరగాయలు తరిగి పెట్టడమే కాదు, మీరలా కూర్చోండి, చిటికెలో వంట చేస్తాను, నా చేతి వంట ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ కొంగు నడుముకు చుట్టేసి మీ వంటింటి ఛార్జీ నేను పుచ్చుకునేదాన్ని తెలుసా? నిజంగానా? ఆ పని చేద్దురు. కమ్మటి వంటకి ముఖం వాచిపోయాను. వారానికి 2 సార్లైనా పచ్చళ్లతో భోజనం అయిందనిపిస్తాను. వంట బద్దకించి నాకు వంట అంత బాగా చేత కాదు కూడా. శర్మ జాలిగా ముఖం పెట్టాడు. ఆశ, అయ్యో పచ్చళ్లతో భోజనమా అని నేనేం జాలిపడనులేండి. ఏం మా ఆడవాళ్ళకే వంట అంటే ఓపిక మీకెందుకు ఉండకూడదు? బ్రహ్మ ఆడవాళ్ల ముఖాల మీదే రాసి పంపాడేమిటి వంట? పెదవుల మధ్య నవ్వు బిగబడుతూ అంది శాలిని. మీరు నన్ను చూసి జాలి పడొద్దు కానీ అలా గడప దగ్గర కూర్చోండి, నేను కొన్ని డైలాగులు చెప్తాను, మీకు బోరు కొట్టకుండా. ఏం? బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి వంకాయలు తరుగుతూ అన్నాడు శర్మ. ఏం డైలాగులు? వినండి మరి. ఏమే 10:30 అయింది, వంట అయిందా? వంట కాదు, వల్లకాడు తయారైంది. ఏం చేసేది? నా కర్మ. చేసేది ప్లీడర్ పని. నగలన్నీ మార్వాడి కొట్టుతో తాకట్టు. వేగినన్ని రోజులు వేగాను, ఇక వేగలేను. ఏమిటే వాగుతున్నావు? వాగుడు కాదు. నిన్న మా మహిళా మండలి వాళ్ళు తీర్మానం వినలేదా? ఇహ నుంచి అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం మీ మగాళ్ల వంతు. బయట తిరగడం మా ఆడాళ్ల వంతు. ఆడది కళ్లకు అద్దాలు పెట్టుకోకూడదు, కాళ్లకు చెప్పులేసుకోకూడదు, నెత్తిన గొడుగు వేసుకోకూడదు, బజార్లో తిరగకూడదు. అలా చేస్తే పరాయి మగాడితో కులికేందుకు పోయిందని అంటారా? బ్రహ్మ ఆడదాని నొసట వంట వంట అని ముమ్మారు రాసిపెట్టాడు తెలుసా? రాస్తే ఏం క్యాన్సిల్ చేసుకుంటాం. లీడరు అతడి భార్య సంభాషణ, భార్య డైలాగులకి అతడు టోన్ మార్చి అచ్చం ఆడగొంతుకుతో మాట్లాడుతుంటే శాలిని ఒకటే నవ్వడం మొదలుపెట్టింది. బాగున్నాయా డైలాగులు? ఏ నాటకంలోంచి పట్టారు? సక్కుబాయి నాటకం. మా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామ్ఫోన్ ఉండేది. సతీ సక్కుబాయ్, సంపూర్ణ రామాయణం, లవకుశ, తారా శశాంకం డైలాగులన్నీ నోటికొచ్చేవి. మీకు మిమిక్రీ కూడా వచ్చా? టోన్ అంత ఈజీగా మార్చారు. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఒకతను అన్ని తమాషాలు చేసేవాళ్ళం. పిల్లి అరుపులు, కుక్క అరుపులు. వంట పూర్తి అయ్యేసరికి మణి గిన్నె నిండా మధ్యాహ్నం తోడుపెట్టిన పెరుగు తెచ్చింది.
9ంటికంతా ఇద్దరూ భోజనాలు ముగించి కిచెన్లోంచి యువతలకొచ్చారు. త్రివేణి ఒక్క శాలినికి కాస్త ఇచ్చి తను నోట్లో వేసుకుని, వంట దగ్గర సమస్యట రాలేదు గాని పక్క దగ్గర సమస్య వచ్చేటట్లుంది అన్నాడు శర్మ. సమస్య ఏమిటి? ఒకే మంచం ఒకే పరుపు, ఇందాక భోజనం ఉన్నదే సర్దుకుందామన్నట్టుగా పక్కని కూడా సర్దుకుందామంటే తప్ప సమస్య తీరేది కాదు. మామూలుగా అంటున్నా కళ్ళ చివర కొంటెదనం మెరవకపోలేదు. శాలిని ఉరిమి చూస్తున్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి చెయ్యెత్తింది. అతిథి దేవతను గౌరవించడం అంటే ఇదేనా? కోపంగా అడిగింది. కోప్పడకండి శాలిని గారు, నా పక్కను పూర్తిగా మీకు ఇచ్చేసిన తిప్పలేవో నేను పడతాను కానీ కాసేపు ఇలా కూర్చోండి, కబుర్లు చెప్పుకుందాం. ఇద్దరు ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్నారు. మీ పేరు శాలిని అని, మీరు మిస్ అని తప్ప ఇంకేం వివరాలు తెలియవు. మీ గురించి ఇప్పుడు చెప్పండి శాలిని గారు. మీ ఊరేది? మీ వాళ్ళేం చేస్తుంటారు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? నాకు ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు. మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో యూడీసీగా చేస్తున్నారు. మధ్యతరగతి సంసారం. మా నేటివ్ హైదరాబాదే. ఇక నా గురించి చెప్పనా? నాకు అమ్మ నాన్న, 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. మా నాన్నగారు రిటైర్ అయ్యారు. సికింద్రాబాద్లో మాకొక సొంత ఇల్లుంది. ఎంఏ బీఈడీ అయింది. తెలుగులో పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను. ఇక పెళ్ళికి 2 సంవత్సరాల క్రితమే మా వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఇప్పటికీ 4 అమ్మాయిల్ని చూడడం అయింది. పెళ్లి చూపుల్లో 4 నచ్చలేదు. మరో సంబంధం ఉంది రమ్మని రాశారు మా నాన్న. ఇవి నా సంగతులు. 4 అమ్మాయిలు నచ్చలేదా? ఎందుకేమిటి? బాగుండలేదు. ఎలా ఉంటే బాగున్నట్టు? పక్కనే టేబుల్ మీదున్న అద్దం తీసి శాలిని ముఖం మీదుంచాడు. ఈ అద్దంలో ఉన్న అమ్మాయిలా ఉంటే అదిగో ఆతిథ్యం ఇస్తారు రమ్మని రౌడీ వేషాలు వేస్తున్నారు. అబ్బే, ఇవి పెళ్ళికొడుకు వేషాలు. కనిపించిన ఆడపిల్ల వెంటల్లా ఇలా పెళ్ళికొడుకు వేషాలు వేస్తూ తిరిగారంటే 30 రాకుండానే తాత అవుతారు. 30 రాకుండానే తాతనవుతానా? అదేలా? ఆడపిల్ల చెంపపెట్లకి నోట్ల పళ్ళన్నీ గవ్వల్ల రాలిపోయి శాలిని తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్తో అంటుంటే శర్మ మనసారా నవ్వసాగాడు. నవ్వుతుంటే తెల్లని పలువరస మీద దీపకాంతి పడి అతడి ముఖాన్ని మరింత సుందరంగా మారుస్తోంది. అందరు ఆడపిల్లల్లా వెంటంతా ఎందుకు పడతాను? పడాల్సిన పిల్ల వెంట మాత్రమే పడతాను. ఆ డొంక తిరుగుడు చాలించి మనం ఇంక సూటిగా వెళ్ళిపోదాం శాలిని. ఒకరంటే ఒకరికి ఇష్టమన్న సంగతి మనం మాటల్లో చెప్పుకోలేదు కానీ కళ్ళతో చెప్పుకుంటూనే ఉన్నాం. ఆశలు ప్రేమికుల మధ్య పెదవుల కంటే కళ్ళే ఎక్కువగా మాట్లాడుకుంటాయేమో. చెప్పండి, నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? మానసవీణ మీటి ఎవరో మోహన రాగం పాడుతున్నట్లుగా ఉంది శాలినికి. ఇంత తొందరగా తను దాగుడు మూతలాట అంతమవుతుందని, అతడింత తొందరగా సూటిగా అడుగుతాడని అనుకోలేదు. శాలిని సంతోషమో గాబరానో గుండెలు మాత్రం టకటకా కొట్టుకుంటున్నాయి. ఉత్తముడైన చురుకైన ఒక ఉపాధ్యాయుడిని అతడి ప్రశ్నకు జవాబుగా అంది చిరునవ్వుతో. నీ నుండి ఆ సర్టిఫికేట్ కాదు నేను కోరేది. పెళ్ళి కావలసిన అమ్మాయికి పెళ్ళి కాని ఒక అబ్బాయి మీద కలిగే నాకేం కలగలేదు. ఏయ్ శర్మ శాలిని రెక్క బిగించినట్టుగా పట్టుకున్నాడు. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, ఏం లేదని. ఉంటే దబాయింపుగా అంది. ఉన్నవన్నీ పెళ్లిదాకా వెళ్తాయా? నీ వైపు అభ్యంతరాలేమిటి? ఏకవచనంలోకి దిగిపోయాడు. ప్రేమ కులం అడగదు, పెళ్ళి మాత్రం అడుగుతుంది కదా. ఓ, ఇంత ఆధునికురాలివి, అభ్యుదయవాదివి, నువ్వు కూడా? నమ్మలేనట్టుగా చూశాడు శర్మ. నేను కూడా కాదు, నా పెద్దలు, మీ పెద్దలు. నేను మధ్య బ్రాహ్మణ్, మీరు నియోగి బ్రాహ్మకులం. అమ్మయ్య, బ్రాహ్మలమే కదా, కొద్దిగా శాఖల్ని దాటలేమా? మనం ఎప్పుడు అన్నీ దాటాం కాబట్టే ఇప్పుడు ఈ సంభాషణ మన మధ్య నడుస్తోంది. మన పెద్దలండి. చిన్న అభ్యంతరమే కానీ పెద్ద అభ్యంతరం రాదు కదా. పెద్ద అభ్యంతరమే వచ్చేట్టుగా నేను ఏ హరిజన్నో క్రిస్టియన్నో అయితే, ఇంత దూరం వచ్చాక నువ్వు హరిజన్వైనా క్రిస్టియన్వైనా నా భార్య మాత్రం తప్పకుండా అయ్యేదానివి తెలుసా? యోధుడనే కానీ పిరికిని కాదు. ఎంత యుద్ధమైనా సరే చేసేవాడిని నీకోసం. వచ్చే సెకండ్ సాటర్డే సిటీ వెళ్తున్నాను. మీ వాళ్ళు అడ్రస్ ఇచ్చావంటే వెళ్ళి అడుగుతాను. ఏమడుగుతారో? పిల్లనిచ్చి నన్ను ఇంటివాడిని చేయమని. కట్నం ఎంతో? ఎంత ఇవ్వాలేమిటి? నాకు కాదండి, తమరికి. నన్ను ఇంటివాడిని చేసి నా ఇంట్లో దీపం వెలిగించి నాకు పిల్లల్ని కని ఇంత చేసే నీకే నేను కట్నం ఇవ్వడం న్యాయం కదా? శాలిని చిరుకోపంతో శర్మ చెంప మీద చిన్నగా కొట్టింది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీకు పిల్లల్ని కనుక ఇంకెవరికి కంటాను? ఓ, ఒకనాడు తమ మధ్య నడిచిన సంభాషణ గుర్తొచ్చి హాయిగా నవ్వుకున్నారిద్దరు. ఇక చెప్పండి దేవిగారు, మన పడకల మధ్య సమస్య ఏమిటి? గడుసుదనం కాకపోతే అతిథి దేవతగా ఆహ్వానించి దేవిని చేసుకుంటారా? ఇంకా కాందే, పోని గాంధర్వ వివాహం చేసుకుందామా? అయ్యగారు, ఇదిగో బెడ్షీట్ తలగడ. నన్ను వెళ్ళమంటారా? మీరు వెళ్తారా?
నేనే వెళ్తాను, ఇలా ఇవ్వు. మీ ఆడవాళ్ళకి ఎక్కడలేని జాగ్రత్త. ఈ రాత్రి పక్క పంచుకుంటే ఏమవుతుందే? ఆడవాళ్ళ జాగ్రత్త సంగతి బాగా తెలిసినట్టుందే. ఎంతమందిని పిలిచారేమిటి పక్క పంచుకోమని? రామరామ. బెడ్షీటు తలగడ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు శర్మ. శాలిని నవ్వుతూ వెళ్ళి తలుపు మూసి యువతల గడియ వేసుకుంది. కథ కొనసాగుతుంది.